దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ఈ రాత్రికాల ప్రార్థన సమయమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగల తండ్రి, మీ పాదాలకు వందనాలు. ఈ దినమంతా ఆరోగ్యకరమైన మీరు ఎక్కువ చోటన భద్రపరిచి బిడ్డల యొక్క ప్రతి పనిలో అయా వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ జీవితాల మిషన్ తొడుగుంచి ఉన్నతమైన మార్గం నడిపించి గొప్ప కార్యాలు బిడ్డల కొరకు జరిగించినందుకు స్తోత్రాలు. నీ మహిమైశ్వర్యుల తండ్రి, బిడ్డల యొక్క ప్రతి అవసర అక్కర్లన్నీ మీరు తీరుస్తూ ఉన్నతంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాతలు చేస్తున్నాను. ప్రభువా, ఏ పనులైతే బిడ్డలు తలపెట్టున్నారో ఆ పనులన్నింటిలో ధ్యానించి నడిపించండి. బిడ్డల జీవితాల మూయబడిన ద్వారాలు తెరవని ప్రభువా, మహాశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఇదిగో బిడ్డల యొక్క చదువుల్లో మీరు తోడుగుండి ఉన్నతంగా బిడ్డలు మంచి మార్కులతో పాస్ అయ్యే కృప దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారు హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృప దయచేయండి తండ్రి. ఎస్ఐ బిడ్డల యొక్క వివాహ విషయాలు కృప చూపించండి. గర్భఫల విషయాలు అద్భుతాలు చేయండి. దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరూ మీరు దీవించి ఆరోగ్యకరమైన మీరు ఎక్కువ చోటన భద్రం చేయండి ప్రభువా. బిడ్డల యొక్క వ్యాపారాలు మంచి లాభాలు ఇవ్వండి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసుకుంటున్న బిడ్డల మీరు దీవించి మంచి లాభాలు ప్రభావ బిడ్డలకు మీరు అనుగ్రహించిన బిడ్డల యొక్క పాడి పంటలు మీరు దీవించిన భార్యాభర్తల మధ్య ఐక్యతను, సఖ్యతను, ప్రేమను కలుగచేయండి. కుటుంబ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన మనస్పర్ధలు తొలగించినైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నీ ప్రేమ కలిగి ఉన్నతంగా ముందుకు నడవటానికి సహాయం చేయండి. ఒంటరిగా ఉన్న బిడ్డలను మీరు ధైర్యపరచండి, బలపరచండి. వారిలో ఉన్న నిస్సహాయతను తొలగించండి ప్రభువా. ఏ భయంతో, భీతితో బిడ్డలు బతుకుతూ ఉన్నారో ఆ భయం నుంచి, భీతి నుంచి విడుదల దయచేయండి. ఎస్ఐ రాత్రుల్లో నిద్రిస్తున్న సుఖమైన నిద్ర దయచేయండి. వేకుండా జ్ఞాపక కృప దయచేయండి. కలద దర్శనం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. ఎటువంటి శోధన రాకుండా నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ కలిగిన సమస్తం చుట్టూ అగ్ని కంచివేయండి. ఉన్నతమైన కృపకు బిడ్డలను పాత్రలుగా చేయమని వేడుకొనిచున్నాను. ఎస్ లార్డ్, శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు. అయ్యా, మీ ప్రేమ నిరంతరం మా మీద, మా బిడ్డల మీద, మా కుటుంబాల మీద ఎల్ల వేళ ఉంటున్నందుకు స్తోత్రాతలు చేస్తున్నాను. మీ ప్రేమ కౌగిట్లో బిడ్డలను ఎత్తి పట్టుకుంటున్నందుకు స్తోత్రాతలు చేస్తున్నాను. బిడ్డల కొరకైనా మీరు గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు. ఉన్నతమైన కృపకు పాత్రలుగా చేయబోతున్నందుకు స్తోత్రాలు. మీ దీవెన హస్తంను బిడ్డలకి తోడుగా ఉంచండి. ఓ దేవా, బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నిటిని అనుకూలంగా మార్చమని వేడుకొనిచున్నాను. మనశ్శాంతిని బిడ్డలకి ప్రకటిస్తున్నాను దేవా. సంతోషాన్ని బిడ్డలకు ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మంచి ఆరోగ్యాలతో బిడ్డలు నింపబడుదురుగాక. బిడ్డల జీవితాల మూయబడిన ప్రతి ద్వారాలు తెరవబడునుగాక. బిడ్డల కొరికే మీరు గొప్ప కార్యాలు చేదురుగాక. దుష్టుని యొక్క అధికారములు లాయపరచని దేవానికి స్తోత్రాలు. మీ కృపా ప్రసన్నత ప్రత్యక్షతకు నాయన మమ్మల్ని బిడ్డలను అప్పగించుకుంటూ ఎటువంటి శోధన ఏ రూపంలో రాకుండా నలుదిక్కుల నుంచి నీ బిడ్డలకి నెమ్మదిని, సమాధానం, సంతోషాన్ని, పరిపూర్ణమైన ఆరోగ్యాలు ఇచ్చి ఉన్నతమైన కృపకు పాత్రగా చేయమని, అడగక మరచిన ప్రతి మేలుతో నింపి వేకుల నుంచి గణపరిచే కృపద ఇచ్చేయమని, అయ్యా నీ బిడ్డలు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగించమని సర్వశక్తికి యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని, దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత చెందమనుకున్న సకల పరిశుద్ధులకు తోడుగా నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. శుభరాత్రి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.